హాయ్ అండి. ప్రోమో 1 అండ్ 2 చూసిన తర్వాత మీకేమనిపించింది? నిజంగా అమ్మ ఆ పదమే చాలా ఇదిగా ఉంటుంది గదా! ఏదైనా మన బాధల్లో ఉన్నా, సంతోషం ఉన్నా ఏదైనా మనం షేర్ చేసుకునేది ఒకటే ఒక మనిషితో అమ్మతోనే. అమ్మతో షేర్ చేసుకున్నంత ఇంకా ఎవరితోనూ షేర్ చేసుకోలేము మనం అసలు. అర్థం చేసుకునేది గూడా వాళ్ళే కదా! డెమో పవన్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత నిజంగా ఆమెను చూస్తే మన ఇంట్లో మనిషి చూసినట్టుగానే ఫీలింగ్ అనేది వచ్చింది. అందరితో చాలా అంటే కలిసిపోయినట్టు మాట్లాడడం. మెయిన్ రీతుతో చాలా వెళ్ళిపోతున్నప్పుడు చక్కగా బుగ్గలు పట్టుకోవడం అది ఇది చూస్తంటే చూస్తే ఎలా అనిపించిందంటే నార్మల్‌గా వాళ్ళ అమ్మాయితో ఎలా ఉంటుందో అదే విధంగా రీతుతో గూడా ఉండడం అయితే జరిగింది. తర్వాత ఏంటి అసలు ఆహ్, డెమోను, రీతు చాలా టెన్షన్ పడి ఉంటారు. ఎందుకంటే ఇమాన్యులు డెమోన్‌తో అంటాడు. ఏమంటాడంటే, "మీ మదర్ వచ్చిందనుకో, వచ్చిన వాళ్ళందరూ ఎవరంటే డెమో, రీతు రిలేషన్ గురించి తప్పు తప్పుగా మాట్లాడడం, తర్వాత రీతు వల్లనే డెమో యొక్క గేమ్ పాడైపోతుందని చెప్పడం, ఇవన్నీ చెప్తునేసరికి డెమో అనేది చాలా టెన్షన్‌గా ఉండి తన ఆటను కూడా కొన్ని విధాలా పాడు చేసుకున్నాడు. తర్వాత వీళ్ళిద్దరూ గొడవ పడ్డము ఇదంతా ఉంది గనక, బయట వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తారు. కానీ అమ్మ అనేది కరెక్ట్‌గా నిజమే కదా చెప్తుంది. అందుకని చెప్పేసి ఇమాన్యుల్ అంటే ఏదైనా సరే మీ మదర్‌నని తెలుసుకో అని చెప్పేసనంటాడు. వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత నిజంగా రీతూకి, డెమోన్‌కి ఇద్దరికీ టెన్షన్ ఉండుంటది. కానీ ఆవిడ వచ్చి బిహేవ్ చేసిన విధానం చూసిన తర్వాత అంటే ప్రోమోల ప్రకారం తర్వాత ఎపిసోడ్‌లో చూడాలి ఏంటయిందనేది. చాలా డీసెంట్‌గా ఉండి, చాలా జోవియల్‌గా ఉండి అందరితో కలిసిపోయి బాగున్నారావిడ. తర్వాత డెమోన్ గూడా చాలా టెన్షన్ ఫ్రీగా కనిపిస్తున్నాడు. రీతు అయితే అసలు వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత లిటరల్‌గా వెళ్లి ఏడుస్తుంది. మరి ఎందుకు ఏడ్చిందనేది మనకి తెలియాలి. తర్వాత వాళ్ళ అమ్మగారు బిహేవ్ చేసిన విధానం వాళ్ళ అమ్మగారేమో డెమోన్‌కి లడ్డు తినిపిస్తూ ఉంటారు. ఆ పక్క నుంచి ఇమాన్యుల్ వాయిస్ అనుకుంటా. ఏమంటాడంటే ఏంటి ప్రోటీన్ పౌడర్ అనుకుంటాను. ప్రోటీన్ పౌడర్ లడ్డు అనుకుంటానని చెప్పేసి. ఎందుకంటే తను చాలా బాగా ఆటలవి ఆడుతూ ఉంటాడు కదా! అందుకని చెప్పేసి అనిపించింది. కానీ అది కాదురా డ్రై ఫ్రూట్ లడ్డు అని చెప్పేసనంటే డ్రై ఫ్రూట్ సున్నుండంట. అది తినిపిచ్చారు. తర్వాత రీతూకి గూడా తినిపిచ్చారు. అందరితో బానే ఉన్నారు. తర్వాత ఆవిడ తినిపిచ్చి అంతా చేసిన తర్వాత ఆవిడ గిన్నెలు తోముతుండంటే రీతు వెళ్ళి అంటుంది గదా! మీ అబ్బాయేమో డెమోన్ వంట చేస్తూ ఉంటే నేను గిన్నెలు తోముతాననంటే వాళ్ళ అమ్మగారు నవ్వేసి ఊరుకున్నారు. తర్వాత డెమోన్ వాళ్ళ మదర్ అందరితో కలిసి నార్మల్‌గా ఉన్నారు కదా! ఉండడం వల్ల వీళ్ళకి కూడా కొంచెం చనువనేది వచ్చినట్టుంది. అంతే కదా! పక్క వాళ్ళ మనని చాలా బాగా మంచిగా మాట్లాడితే మనం కూడా కొంచెం చనువుగా 2 మాటలు మాట్లాడగలుగుతాం కదా! అప్పుడు డెమో ఇమాన్యుల్ అంటాడు. ఏంటంటే ఇక్కడ పెళ్ళెప్పుడు అనుకుంటున్నారని చెప్పేసి. ఎందుకంటే రీతుతో కూడా బాగున్నారు కదా! అందుకని చెప్పేసి. తర్వాత ఎవరు వాళ్ళ మదరు ఏమంటారంటే, అమ్మాయిలు మా అబ్బాయికి అమ్మాయిల ఫ్యాన్స్ చాలా ఎక్కువ. లేడీస్ ఫ్యాన్స్ చాలా ఎక్కువని అంటారు. లేడీస్ ఫ్యాన్స్ అనేసరికి ఎవరు తనూజ ఏమంటుందంటే, లేడీస్ అంటారా? లేడీస్ అని చెప్పేసి. అంటే అమ్మాయిలు కాదు లేడీస్ అని చెప్పేసి. నవ్వుకుంటారు కొంచెంసేపు. తర్వాత వాళ్ళ మదర్ కూడా మ్యారేజ్ ఎప్పుడు అది అడిగినప్పుడు కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా నవ్వుతూ నార్మల్‌గా తీసుకోవడం ఎటువంటి సీరియస్‌నెస్ లేకుండాని. తర్వాత వాళ్ళ మదర్ వెళ్ళిపోతున్నప్పుడు కాళ్ళ మీద దండం పెట్టడం డెమోను చాలా బాగున్నట్టు అనిపించింది. తర్వాత ఈ ఈ విధ అంటే చూస్తుంటే మనకెలా ఉందంటే ఇంట్లో ఎలా ఉంటామో అలాగే అన్న ఫీలింగ్ అనేది వచ్చింది. వాళ్ళ మదర్ వచ్చి చాలా ఇదిగా ఉండడం జరిగింది. తర్వాత సంజన గారిది. సంజన గారు ఓహ్ మై గాడ్! ఆవిడని చూస్తే ఆవిడని ఏడిపిస్తుంటుంటే 'బిగ్ బాస్' నిజంగా మనం చూడలేకపోతున్నాం. ప్రతిసారి ఆవిడ ఏడవడం వల్ల ఏంటంటే ఎవరైతే వచ్చి వాళ్ళతో ఉంటుంటే ఈవిడ దానికి కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అయ్యి ఏడవడం అవుతుంది. దానివల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏ పర్సన్ అవుతుందో తను సంజన గారిని చూసి వాళ్ళు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా! అయ్యో! మన ఫ్యామిలీస్ వస్తున్నాయి. ఆవిడ ఫ్యామిలీ రాలేదని ఆవిడ బాధపడుతున్నారని ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది. ఆవిడగా ఉంటుంది. ఆవిడ ఎంత కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ కంట్రోల్‌కి ఒక ఫుల్ స్టాప్ పెట్టారు 'బిగ్ బాస్' అనేది. సంజన గారి ఫ్యామిలీని అయితే పంపించడం జరిగింది. కానీ సంజన గారి ఫ్యామిలీని ఊరికనే పంపించారా? లేదండి. ఏం చేశారంటే నిన్న నైటు సంజన గారిని దాంట్లో పిలిచారు. కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఏమన్నారంటే, "మీకు మీ ఫ్యామిలీ మెంబర్‌తో కలవాలి అనుకుంటే హౌస్‌లో ఉన్న ముగ్గురు దగ్గర నుంచి 30 మినిట్స్ అనేది మీరు తీసుకోవాలి. 30 మినిట్స్ అంటే దానికంటే ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు అనుకుంటా." ఆ విధంగా చెప్పారు. అది కూడా ముగ్గురు మెంబర్స్ అని చెప్పారు. చెప్పేసరికి సంజన గారు మళ్ళీ అడగాలి కదా! ముందే ఆవిడ సాక్రిఫైస్ చేశారు. రీతు, తనుజ వీళ్ళందరూని. ఇప్పుడు మళ్ళీ అడగాలా బిగ్ బాస్ అదేదో మీరు ఇవ్వండి అనంటే ఆయన ఒప్పుకోలేదు. వస్తారు. వచ్చిన తర్వాత చెప్తారనమాట. ఇది విషయం అని చెప్పేసరికి ఇమాన్యుల్ ఏం చేస్తాడు తను 45 మినిట్స్ కదా! 45 మినిట్స్‌లో ఫస్ట్ 15 మినిట్స్ ఇస్తాడు.
నేను 15 మినిట్స్ అయితే ఇవ్వగలను, 30 మినిట్స్ ఉంచుకో, ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది మాట్లాడడానికి టైం కావాలని చెప్పేసి ఇమాన్యుల్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఆహ్, తర్వాత మళ్ళీ కొన్ని తర్వాత భరణి గారు ఏమంటారంటే 5 మినిట్స్ ఇస్తారు ఆవిడ. భరణి గారు 5 మినిట్స్ ఇస్తారు. తర్వాత కళ్యాణ్‌కి 5 మినిట్స్ ఇస్తాడు. కళ్యాణ్‌కి ఉన్నది 15 మినిట్సే. భరణి గారు ఇచ్చారన్న పోనీ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో వెళ్ళి వచ్చారు కనుక అంత పెద్దగా ఉండదు. కానీ కళ్యాణ్ కూడా 5 మినిట్స్ ఇవ్వడం. ఇంక తర్వాత ఇమాన్యుల్ 20 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 45 మినిట్స్ కనుక 20 ఇచ్చేసాడు. 25 ఉంచుకున్నాడు తను. అలాగా పూర్తిగా టోటల్‌గా 30 మినిట్స్ అవ్వడం వల్ల వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి స్టాచ్యూ అనడం సంజన గారిని, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రావడం. సంజన గారు ఆ సంతోషాన్ని అంటే అంతవరకు పాపం ఏడిచి, ఏడిచి అలసిపోయి ఉంటారు. అందుకని ఏడవకుండా ఒక మిక్స్డ్ ఎమోషన్స్ మాట. ఆవిడ ఫేస్‌లో చూస్తే కనిపిస్తూ ఉన్నది. వాళ్ళ అమ్మాయి చాలా క్యూట్‌గా ఉంది. వాళ్ళ అబ్బాయి కూడా బాగున్నాడు చక్కగాని. ఆ తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా. సంజన గారిని చాలా రోజుల తర్వాత మనం ఆవిడ చక్కగా క్లియర్‌గా నవ్వుతూ చూస్తామేమో అనిపించింది. అంటే ఆ నవ్వు స్వచ్ఛమైన నవ్వులా అనిపించింది నిజంగానే. వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు నవ్వుతుంది కదా! అది చాలా బాగున్నది. తర్వాత వాళ్ళ అబ్బాయిని "ఒరేయ్! నువ్వు ఉండిపోరా మీ అమ్మని పంపించేద్దాం" అది ఇది అని చెప్పేసి ఇమాన్యుల్ తమ్ముడా, తమ్ముడా అనడం బాగున్నది. అంటూ ఉంటే ఆ అబ్బాయికి తెలుగు రాదనుకుంటా. ఆయన ఓకే అని చెప్పేసని అంటాడు. తర్వాత ఏంటంటే సంజన గారు అడుగుతారు కదా! "ఏంటి ఎక్కువ గొడవలాడుతున్నాను ఏమనంటే" "ఏంటి నువ్వేమైపోయావు నువ్వసలే" అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే "అసలు నువ్వు గొడవలే ఆడట్లేదు నీకేమైందని" చెప్పేసి. అప్పుడు ఇమాన్యుల్ వస్తే ఏంటంటే నేను అసలు గొడవలే ఆడట్లేదనంటే ఆళ్ళ హస్బెండ్ అంటారు. ఏమంటారు నాట్ ఈవెన్ 10 మినిట్స్ అంట. నాట్ ఈవెన్ 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ కూడా నువ్వు 10% కూడా గొడవట్లేదు. నాట్ ఈవెన్ 10% 10% కూడా నువ్వు గొడవట్లేదంటే అప్పుడు ఇమాన్యుల్ అంటాడు. అయ్యో! 10% కూడా కాదా? అంటే నువ్వు 10% ఆడితేనే హౌస్ అనేది రచ్చ రచ్చ అయిపోతుంది. ఇంకా ఫుల్ 100% పెడితే ఇంక 'బిగ్ బాస్' హౌస్ ఎక్కడికెళ్ళిపోతుందో అని చెప్పేసి చెప్పడం, తర్వాత నవ్వుకోవడం చాలా బాగున్నది. తర్వాత వాళ్ళ అమ్మాయి కూడా చాలా క్యూట్‌గా ఉన్నది. తర్వాత సంజన గారు ఏమంటారంటే ఆ అమ్మాయిని చూసి నాలాగే ఉంది కదా! ఎందుకంటే చిన్నప్పుడు 5 మంత్స్ అప్పుడు కదా వదిలేసారు. ఇప్పుడు కొంచెం వచ్చి కూడా 2 మంత్స్ అయిపోతున్నది కనుక 2 ½ మంత్స్ దగ్గర దగ్గర అయిపోతుంది కనుక ఫేసెస్‌లో ఎలాగైనా చేంజెస్ వస్తాయి చిన్న పిల్లల దాంట్లో. అది. తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా చాలా క్యూట్‌గా ఉన్నాడు. బోర్డ్ చూపించి నేను ఎక్కడున్నానంటే చూపించడం, భరణి గారు ఎత్తుకోవడం, దానికి కిస్ పెట్టడం, ముద్దు పెట్టడం అది చాలా బాగున్నది. సంజన గారు నిజంగానే ఇప్పుడు చాలా రిలాక్స్డ్‌గా అనిపిస్తున్నది. ఎందుకంటే ఆవిడకి ఎంత టెన్షన్ పెట్టాల్సిన అవసరం ఎలాగైనా ఇస్తారు. కానీ 30 మినిట్స్ ఒక్కొక్కళ్ళ దగ్గర తీసుకోకుండా నార్మల్‌గానే ఆవిడకి ఫ్యామిలీని పిలిపించేసుంటే బాగుండేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు సంజన గారు మళ్ళీ నామినేషన్స్ వేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే మళ్ళీ ఏం చేయగలరావిడ? మళ్ళీ ముగ్గురు సాక్రిఫైస్ చేయారు కనుక మళ్ళీ వాళ్ళ ముగ్గురికి ఎలాగని ఇమాన్యుల్‌కి వేరు. కానీ కళ్యాణ్, భరణి గారు కళ్యాణ్ అంటే కొంచెం ఇదిగా ఉన్నది. ఇప్పుడు భరణి గారితో ఈ విధంగా ఏంటంటే నామినేషన్ టైమ్‌లో మళ్ళీ ప్రాబ్లమ్ అనేది ఆవిడకొస్తుంది. సంజన గారి ఆటని 'బిగ్ బాసే' పాడు చేసేస్తున్నారన్న ఫీలింగ్ అయితే నాకొచ్చింది. నాకైతే వస్తున్నదది. కానీ రియల్‌గా ఇద్దరు అమ్మాయిలు మాత్రం చాలా బాగున్నారు. డెమోన్ వాళ్ళ మదరు, తర్వాత సంజన గారు. ఆవిడేంటంటే కొడుకు కోసం వచ్చారు. ఇక్కడేమో తల్లి కోసం వచ్చారు పిల్లలు. బాగుంది గదా! చాలా చూడ్డానికి ముచ్చటగా అనిపించింది. మరి నేను చేసిన రివ్యూ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్ బాయ్.